నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. రానున్న రోజుల్లో హైదరాబాద్ కు దీటుగా గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గల్లా మాధవి ధీమా వ్యక్తం చేశారు. ముత్యాలరెడ్డి నగర్లో సీసీ రోడ్, సీసీ డ్రైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. 60 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం యూజీడీని నిర్లక్ష్యం చేయడం వల్లనే నగరంలో డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని మండిపడ్డారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 45వ డివిజన్ కార్పొరేటర్ వడ్లమూడి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. లాస్ట్ గవర్నమెంట్ యొక్క చేతగాంతనం కావచ్చు, అవినీతి అక్రమాలు కావచ్చు, ఏదేమైనా కూడా మ్యాచింగ్ ఫండ్స్ స్టేట్ కి అందజేయక ఈరోజు ప్రతి రోడ్డు మీరు గుంటూరు పశ్చిమ గారి మొత్తం యావత్ గుంటూరు కార్పొరేషన్ అండర్ లిమిట్స్ లోనే ఎటు చూసినా కూడా యూజీడీ కోసం రోడ్లన్నీ తవ్వేయడం, అవి మళ్ళీ వేయకుండా అలాగే 5 సంవత్సరాలు వదిలేయడం జరిగింది. వాటికి మళ్ళీ యూజీడీకి మళ్ళీ శాంక్షన్ సెంటర్ నుంచి తెచ్చుకొని మళ్ళీ స్టేట్ మ్యాచింగ్ ఇచ్చి అవన్నీ కూడా మళ్ళీ అదొక 900 కోట్ల వరకు మళ్ళీ పునరుద్ధరించుకోవాలి అని అంటే ఇప్పుడున్న స్టేట్ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సీసీ రోడ్స్ అండ్ బీటీ రోడ్లు వేసుకోవడం జరుగుతుంది. అయితే మా వరకు నేను నారాయణ గారిని అడగడం జరిగింది. జోన్ 1, జోన్ 2 జస్ట్ ఒక 70 కోట్లతోనే యూజీడీ వర్క్ పూర్తవుతుంది కాబట్టి దాని వరకైనా రేపు బడ్జెట్లో అయినా మాకు శాంక్షన్ చేయించాలి అని చెప్పి నేను కోరుకోవడం జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. నియోజకవర్గ పరిధిలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. గత ప్రభుత్వం పేదలు నివసించే ప్రాంతాల్లో కనీస మౌలిక వసతులు కల్పించలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో తూర్పు నియోజకవర్గంలో సుమారు 8 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీల, కార్పొరేటర్ సమత, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నగరంలో గతంలో పూర్తిగా పడకేసినటువంటి అభివృద్ధిని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రణాళికబద్ధంగా ప్రతి ఒక్క చోట కూడా ప్రజల ఆలోచనల్ని, వాళ్ళ అవసరాలని పరిగణలోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ల సహకారంతో పూర్తిగా ఏ ప్రాంతం కూడా అభివృద్ధికి వెనకబడకుండా అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. గత 5 నెలల నుంచి దాదాపు 8 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ప్రధాన డ్రైన్లతో పాటు సీసీ రోడ్లు, అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిన్న మీరు చూశారు. డొంక రోడ్డు 3 వంతెనలు దాదాపు 15 సంవత్సరాల నుంచి నీళ్లు ఆగేటువంటి పరిస్థితి, అటు నుంచి చుక్క నీరు పడినా కూడా పూర్తిగా బురదమయ్యేటువంటి పరిస్థితుల నుంచి రాబోయేటువంటి 2-3 నెలల్లో ఆ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెంది ఎక్కడ కూడా ఒక చుక్క నీరు ఆకుండా అటు నుంచి ప్రయాణం చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా సౌకర్యం కలిగించేటువంటి విధంగా గౌతమ్ అదానీ విద్యుత్ కొనుగోలులో మాజీ సీఎం జగన్ కు $200 మిలియన్ లంచం ముట్టిందని రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి చేయడంలో తనను మించిన వారు లేరని జగన్ నిరూపించారని అన్నారు. సెక్కీతో ఒప్పందంను జగన్ ప్రభుత్వం ఎందుకు చేసుకోలేదని ప్రశ్నించారు. ఏందో మీరేదో అంటారు, ఈ సిబిఐ కేసులు ఇక్కడ హైదరాబాద్ నాన్సెన్స్, హైదరాబాద్, న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. జగన్ మోహన్ రెడ్డి has gone and has risen to the heights. US ఈస్టర్న్ కోర్ట్, న్యూయార్క్. ఈరోజు న్యూయార్క్లో గ్లామర్ బాయ్ ఎవరో తెలుసా? జగన్ మోహన్ రెడ్డి అని కూడా మీకు మనోదిస్తా ఉన్నా. ఈ 9,000 కోట్లు, 9,000 మెగావాట్లు ఆంధ్రాలో కొట్టుంటే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఇక ఇండస్ట్రీ, అది ల్యాండ్ డెవలప్మెంట్ అవుద్ది, ట్యాక్సీలు వాడుకుంటారు, ఫుడ్, వాళ్ళక్కడ పనిచేసే వాళ్ళు ఎంత రొటేషన్ అవుద్దో ఒక్కసారి ఆలోచించుకోమంట. ఇవన్నీ కాదని, ఇవన్నీ వద్దని, నీకు లంచమే ముఖ్యమని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి లంచాలు తీసుకొని ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కోర్టు మెట్లు ఎక్కాడనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తాను. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్రం వారి సౌజన్యంతో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్న పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ మేళా జరిగింది. ఉర్దూ బాలుర పాఠశాలలో డీసీఈబీ సెక్రటరీ ఏ తిరుమలేష్, ఎంఈఓలు రమణయ్య, జ్యోతి కిరణ్, ఉర్దూ డిఐ కాసిం, హెచ్ఎం వసుంధర,
జిల్లా యూత్ ఆఫీసర్ కిరణ్మయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 30 పాఠశాలల నుంచి 70 ప్రాజెక్టులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమం జిల్లా సైన్స్ అధికారి కౌశల్ మీరా పర్యవేక్షణలో జరిగింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సర్టిఫికెట్లను అందించారు. విద్యార్థులు ఇండివిజువల్గా అలానే 30 మంది విద్యార్థులు గ్రూప్గా అలానే మొత్తం 70 మంది విద్యార్థులు 30 మంది టీచర్లు ఈ సైన్స్ కాలంలో తీసుకురావడం జరిగింది. ఈరోజు జరిగేటువంటి సైన్స్ మేళాలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి ఇండివిజువల్ గ్రూప్ రెండింటికి కూడా క్యాష్ ప్రైజెస్ని ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇండివిజువల్గా ఫస్ట్ 3,000 రూపీస్, సెకండ్ ప్రైజ్ 2,000 రూపీస్, థర్డ్ ప్రైజ్. నగరంలోని అపార్ట్మెంట్లో కొలువున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను ధ్వంసం చేసిన నేరస్తులను తక్షణమే అరెస్ట్ చేయాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ పోలీస్ శాఖను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ నగరంలోని బృందావన గార్డెన్స్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర అపార్ట్మెంట్ వాసులందరూ కలిసి సెల్లార్ పార్కింగ్ లో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను అపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. స్వామివారికి పూజాధికారులు నిర్వహిస్తూ ఉంటారని, అయితే అపార్ట్మెంట్ లో ఉండే ఒక అన్యమత కుటుంబం మరియు 2 వ్యాపారస్తుల కుటుంబాల యజమానులు వెంకటేశ్వర స్వామి ప్రతిమను ధ్వంసం చేశారని తెలిపారు. అపార్ట్మెంట్ లో ఉండే అన్యమతస్థుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మాజీ డీఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనుక్కొని ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని తెలిపారు. అతను కొనుక్కున్న రోజుకే వెంకటేశ్వర స్వామి ప్రతిమ అపార్ట్మెంట్ లో ఉందని ఆయన తెలిపారు. అతనితో పాటు చింతపండు వ్యాపారం చేసే వ్యాపారస్తుడు, ప్రతి జిన్నింగ్ వ్యాపారస్తుడు తమ వ్యాపారాల్లో నష్టం వచ్చాయని అన్యమతస్థుడితో కలిసి 6 అడుగుల దేవుడి ప్రతిమను ఈ తెల్లవారుజామున ధ్వంసం చేశారని అన్నారు. అదే అపార్ట్మెంట్ లో 20 మందికి ఫ్లాట్స్ ఉన్నాయని, వారికి వ్యాపారాలు ఉన్నాయని, మిగిలిన వారికి రాని నష్టాలు ఈ 3కే వచ్చాయని ధ్వంసం చేశారని తెలిపారు. స్థానిక అపార్ట్మెంట్ వాసులు అడ్డుకుంటున్నా సరే వారిపై కూడా దాడికి దిగారన్నారు. ఈ తంతు స్థానికంగా సీసీ ఫుటేజ్ లో కూడా రికార్డయిందని తెలిపారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన నేరస్తులను సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తక్షణమే అరెస్ట్ చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు. అందువల్ల నేరస్తులు ఎంతటి వారైనా సరే వారిపై తక్షణమే పోలీసు అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళన చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జంజాల రామలింగేశ్వర శాస్త్రి, పెద్దింటి చైతన్య, ఎండపల్లి శబరి, చిలుమూరు ఫణి, వంగవీటి చైతన్య, వడ్డమాను ప్రసాద్, బావిలాల కుమార్ తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటాను కోట్ల భక్తుల మనోభావాలు దెబ్బతినక ముందే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన నేరస్తుల్ని పోలీస్ శాఖ అరెస్టు చేసి రిమాండ్కు పంపించాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ దుశ్చర్య పైన ఉద్యమం నెలకొనే ప్రమాదం, శాంతి భద్రతల సమస్య వచ్చే ప్రమాదం ఉంది. గతంలో కూడా గత జగన్ ప్రభుత్వంలో దేవుళ్లపైన, అర్చకులపైన దాడులు జరిగితే కనీసం పోలీస్ శాఖ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వంలో కూడా పోలీస్ శాఖ ఇలానే వ్యవహరిస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య నెలకొనే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉందని మేము హెచ్చరిస్తున్నాం పోలీస్ శాఖని. శ్యామలానగర్ శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్ స్కూల్లో స్పోర్ట్స్ డే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకుటీర్ స్కూల్ ప్రిన్సిపాల్ జి సుధామాధవి మాట్లాడుతూ విద్యార్థులు మానసిక, శారీరక ఆరోగ్య రక్షణకు, వారిని క్రీడల్లో ప్రావీణ్యులను చేయటానికి బాలకుటీర్ స్కూల్ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. వివిధ ఆటల పోటీలలో పాల్గొని విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే పిల్లల్లో ఉండే సృజనాత్మకతను వెలికి తీయాలి, వాళ్ళలో ఆటలలో పట్టుత్వం ఎలా ఉందో చూసుకోవాలి. డిఫరెంట్ ఈవెంట్స్, డ్రాయింగ్, మ్యూజిక్, ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్, ఈవెన్ లిటరీ యాక్టివిటీస్, ఎలక్యూషన్స్, ఎస్ఏ రైటింగ్స్, ఇట్లా అన్ని ఈవెంట్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి క్లాస్లో కూడా కనీసం 20 రకాల ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాను. ప్రతి ఈవెంట్లోనూ కనీసం 5 to 10 ప్రైజెస్ జరుగుతుంటాయి. అండ్ మొత్తం మీద 2000 మందికి ప్రైజులు ఇస్తున్నాను. ఇవాళ 3 బ్యాచెస్గా జరుగుతుంది వాళ్ళ ప్రోగ్రాము.
అంటే మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఫౌండేషన్ స్టేజ్. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ సెకండ్ క్లాసెస్ మొత్తానికి కలిపి ఒక గ్రూప్ అనమాట. అది ఫౌండేషన్ స్టేజ్, వాళ్ళకి ఒక గ్రూప్ చేశాము. 3, 4, 5 క్లాసెస్ ఏమో ప్రిపరేటరీ స్టేజ్, అదొక గ్రూప్ చేశాము. 6 to 10th క్లాసెస్ కలిపి మిడిల్ అండ్ హైయర్ క్లాసెస్ అదొక గ్రూప్. 3 గ్రూప్స్గా జరుగుతుంది ప్రోగ్రామ్. సో ప్రతి గ్రూప్ కలిపి మొత్తం ఓవరాల్గా 12,000 మెంబర్స్కి క్లాసెస్ ఇస్తున్నాం. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ నటించిన దేవకీ నందన వాసుదేవ మూవీ సక్సెస్ అయింది. ఈ సందర్భంగా నగరంలో గల్లా ఘట్టంనేని అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. హరిహర్ మహల్ కు చిత్ర యూనిట్ రానుందని కోట శేషగిరి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కృష్ణ, మహేష్ బాబు అభిమానులు విజయవంతం చేయాలని కోరారు. గుంటూరు పట్టణంలోని సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అభిమానులందరూ పల్లవి డీలక్స్ నందు ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేశాము. దీనికి కారణం ఏంటంటే హీరో గల్లా అశోక్ బాబు, గల్లా జయదేవ్ గారి అబ్బాయి, సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనలుడు, మా ముద్దుల అక్క పద్మ గారి కొడుకు గల్లా అశోక్ గారు సినిమా దేవకీ నందన వాసుదేవ చిత్ర విజయవంతం సందర్భంగా రేపు అశోక్ బాబు సాయంత్రం 6 గంటలకి అర్రమాల్ థియేటర్కి విజయోత్సవ వేడుకలు ఇచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మేమందరం గల్లా జయదేవ్ గారి కుటుంబానికి, అశోక్ బాబుకి, సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ సంపూర్ణ మద్దతు ఉందని అందరం హర్షాధ్వానాలతో మేమంతా చెప్తున్నాము. మహేష్ బాబు ఫ్యాన్స్, కృష్ణ గారి ఫ్యాన్స్ మద్దతు మొత్తం మా జయదేవ్ గారి కుటుంబానికి, అలాగే రేపు రాబోయే మా హీరోల అందరికీ మా మద్దతు సంపూర్ణ మద్దతు ఉంటుంది. దేవకీ నందన వాసుదేవ సినిమా హిట్ అయిన సందర్భంగా మా అభిమానులందరూ చుట్టుపక్కల గుంటూరు జిల్లా అభిమానులు మొత్తం గుంటూరు జిల్లా కదా స్టేట్ వైడ్ ఆంధ్రప్రదేశ్ కృష్ణ మహేష్ అభిమానులకి సినిమా పెద్ద హిట్ అయింది. అశోక్ బాబు యాక్షన్ చూసి పాటలు, ఫైట్లు కానీ, స్టోరీ కానీ అన్ని రకాలుగా, అన్ని విధాలుగా బ్రహ్మాండంగా ఉంది. జయదేవ్ గారు, అశోక్ బాబు, పద్మ గారు రేపు సాయంత్రం హరిహర్ మాల్కి వస్తున్నారు. సూపర్ హిట్ అయిన సందర్భంగా అభిమానులు మొత్తం తరలి వచ్చి వాళ్ళకి అశేష జనవాహినిగా సుస్వాగతం చెబుతున్నాము. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.